ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, తిరిగి ఈ విధంగా మనము ఇర్మియా గ్రంథపు ధ్యానంలోనికి ప్రవేశించుటకు దేవుడు చూపిన తన మహాకృపను బట్టి మొదట దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆయనకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈరోజు మరొకసారి ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా 11వ భాగంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ వాక్యంలో మమ్మల్ని బలపరచుటకు ఈ విధముగా మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రములు నాయన. మా కొరకై మీరు ఏర్పాటు చేసిన అతి శ్రేష్టమైన విలువైన మాటలు మీరు మాకు దయచేయమని, ప్రతి విషయమును ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకొనుటకు అవసరమైనటువంటి జ్ఞానమును, వివేచన శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మీ వాక్యమును ఎంత జాగ్రత్తగా మేము చదువుకోవాలనో అనే విషయాలు మేము ఎరుగులాగున్న మా మనోనేత్రములను మీరు తెరవమని వేడుకొనొచ్చు. మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయమును మా అందరికీ దయచేయమని వివరిస్తున్న నాతో మీరుండి తోడై నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరి ఇర్మియా గ్రంథానికి సంబంధించి 10 భాగములను మనం మాట్లాడుకొని ఈరోజు 11వ భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 11వ భాగంలో కూడా మనము తిరిగి ఇర్మియా గ్రంథంలోని మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలను మరి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ మొదటి 3 వచనాలను మనము ఇర్మియా గారికి సంబంధించిన పరిచయ మాటలు, ఇంట్రడక్టరీ వర్డ్స్ అబౌట్ ద ప్రాఫెట్ జెరమయా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులారా, ఈ 11వ ఎపిసోడ్ని మీరు వినేటప్పుడు మొదటి భాగంగా మొదటి వచనాన్ని మనం చూస్తాం కనుక ఈ మొదటి వచనం గురించి వివరించేటప్పుడు ఇదేంటి అదేంటి అని ఊరికనే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం మనసును కేంద్రీకరించి జాగ్రత్తగా వింటే మనకెన్నో అమూల్యమైన విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ప్రియులారా, మీరు అలసిపోయి చెప్పిండిదే చెప్తున్నాడు, విని అలసిపోతున్నాం అనే భావం, అనే ఉద్దేశం మీలో రాకుండా ఈ ఎపిసోడ్ ముగింపు వరకు జాగ్రత్తగా వింటే మీరు ఎన్నో విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. త్వరపడకండి, ఆసక్తితో ఓపికతో చివరి వరకు జాగ్రత్తగా వినండి. ప్రారంభించుకుందాం. ఒకసారి గత భాగాలలో, గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్న 10 భాగాలలో ఒక 2 నిమిషాల పాటు మనము రీక్యాప్ చేసుకోగలిగితే, ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించి వాగ్దాన దేశాన్ని ఇచ్చిన తర్వాత వారి కొరకు న్యాయాధిపతులను ఉంచినప్పుడు, దేవుని పరిపాలన కాదని వారు రాజులు కావాలని కోరినప్పుడు దేవుడు వారికి రాజులను అనుగ్రహించాడని మనకు తెలుసు. ఈ రాజులలో ప్రారంభంలో ఉన్న 3 ప్రత్యేకంగా బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు గారు ప్రారంభంలో బాగున్న తర్వాత కాలంలో దేవుని మాట వినక అవిధేయుడవగా దేవుని ఉగ్రతకు లోనవుతాడని మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో మరి యూదా వంశము నుండి లేదా యూదా గోత్రము నుండి దేవుడు యెషయి కుమారుడైన దావీదు గారిని ఎన్నుకోవటం, ఆయన నుండి సొలొమోను రావటం, సొలొమోను గారు మహాజ్ఞాని అయినప్పటికీ మరి కాలక్రమేణా దేవుడు 2 మారులు ప్రత్యక్షమైనప్పటికీ మాట వినకపోవటం, ఆయన తదనంతరం దేశం 2 భాగాలైపోవటము, ఆయా కాలాలలో దేవుడు ఆ రాజులు పరిపాలిస్తుండగా అటు సొలొమోను గారి మరణానంతరం ఇశ్రాయేలు దేశానికేమో 19 రాజులు, యూదా దేశానికేమో 19 రాజులు, మరొక స్త్రీ పరిపాలించిన చరిత్రను మనం గత భాగాలలో విన్నాం. ఆ తర్వాత ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ఉన్న అనేక విషయాలు మనం అన్వేషిస్తుండగా ఇంతకు ఇర్మియా గారు ఎవరి కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు, ఏ రాజులు పరిపాలిస్తున్న సమయంలో ఆయన సువార్తను ప్రకటించాడు, దేవుని మాటలను వారికి అందజేశాడు అన్న పరిచయాన్ని మనం చూసినప్పుడు, యూదులకు రాజుగా ఉన్న రాజైన యోషియా గారి పరిపాలన మొదలుకొని
యూదులకు రాజుగా ఉన్న చివరి వాడైన సిద్కియా అన్న రాజు పరిపాలించే అంతవరకు మరి ఇర్మియా గారు దేవుని మాటలను వారికి ప్రకటిస్తున్నట్లు మనం ఇర్మియా గ్రంథంలోని మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనాలలో మనం తెలుసుకోవడం జరిగింది. దీనితో పాటుగా ప్రత్యేకంగా ఈయన ఎవరి కుమారుడు అన్న చోట మనం చాలా ఎన్నో విషయాలను పరిశీలించాం. ఎందుకు అనంటే రాజైన యోషియా గారి పరిపాలనలోనే ప్రధాన యాజకుడుగా ఉన్న హిల్కియా అన్న వ్యక్తి కనబడుతున్నాడు. అలానే రాజైన యోషియా గారి పరిపాలనలోనే ప్రధాన యాజకుడుగా హిల్కియా గారు కనబడుతున్నారు. ఆయన కూడా మంచి దైవజనుడుగా కనబడుతున్నారు. అలానే రాజైన యోషియా గారి పరిపాలన కాలంలో ఇర్మియా గారు ఉన్నారు. ఆ దైవజనుడైన ప్రవక్త అయిన ఇర్మియా గారికి తండ్రిగా హిల్కియా ఉండేసరికి ఇంతకీ హిల్కియా అన్న వ్యక్తి ఎవరై ఉండవచ్చు అన్నది ఎంతో క్షుణ్ణంగా మనము 10వ భాగంలో పరిశీలించడం జరిగింది. దీనికంటే ముందుగా ఇంతకు బైబిల్లో కనబడుతున్న ఇర్మియాలు ఎంతమంది అన్న భాగాన్ని కూడా మనం విన్నాం. ఇంత వినిన తర్వాత ఇంకా మనము మొదటి వచనము గురించి ఆలోచించవలసిన అవసరం ఉందా? ఇంకా అంత వెదకవలసిన అవసరం ఏమన్నా ఉందా మొదటి వచనంలో అని సాధారణంగా బైబిల్ చదివి ఆ ఒక్క వచనంలో ఉన్న ఆ 2 లైన్లను ఇంతసేపు పడుతుందా అర్థం చేసుకోవడానికి అని మనకు అనిపిస్తూ ఉండవచ్చు. ఇలా రీక్యాప్ని ముగించుకొని తిరిగి ఈరోజు 11వ భాగంలో కూడా టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ వీఆర్ రీసెర్చింగ్ మెడిటేటింగ్ ఆన్ ద బుక్ ఆఫ్ జెర్మియా పార్ట్ నంబర్ 11th పార్ట్లో కూడా తిరిగి మళ్ళీ మనం మొదటి వచనం దగ్గరికే వస్తున్నాం. మొదటి వచనం కొరకు ఈరోజు కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత 2-3 వచనాల్లోనికి మనం ప్రయాణం చేద్దాం. ప్రత్యేకంగా మొదటి వచనం గురించి మీరందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారని నేను నమ్ముచున్నాను, భావిస్తున్నాను. బైబిల్ తీసి చాలా చక్కగా దగ్గర పెట్టుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో దాగి ఉన్న మరిన్ని విషయాలను మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అన్న ఈ మాటను మొదటి వచనాన్ని మనము అర్థం చేసుకునే విధానంలో ఒక పద్ధతి, దాని గురించి ఇంకొంచెం లోతుగా ఈరోజు మనం పరిశీలిద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అన్న ఈ మాటలో బెన్యామీను దేశం అంటే ఏంటో తెలుసుకున్నాం గత భాగాలలో. ఏంటి బెన్యామీను దేశం అంటే? యాకోబు గారికి జననమైన చివరి వారిలో బెన్యామీను గారు. ఈ బెన్యామీను గారికి దేవుడిచ్చిన స్వాస్థ్యం, ఆ వాగ్దాన దేశం ఏదైతే ఉందో, ఏ భూభాగం అయితే వారికి లభించిందో చీట్లు వేసి పంచినప్పుడు ఆ ప్రాంతాన్ని బెన్యామీను దేశంగా పిలిచారు. దీని గురించి కూడా మనం విన్నాం. అయితే ప్రత్యేకంగా అనాతోతు అన్నది చూసారా? ఈ అనాతోతు అన్నది ఎవరికి నివాసం ఉండటానికి, ఎవరు నివాసం ఉండటానికి ఈ అనాతోతు అన్న ప్రాంతం వచ్చిందో గత భాగాలలో విన్నాం. అయినప్పటికీ ఈరోజు ఈ 11వ ఎపిసోడ్లో ఈ అనాతోతుకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక తిరిగి ఒకసారి రీక్యాప్ చేద్దాం. అక్కడికి వెళ్ళి ప్రియులారా, గత భాగాల్లో వివరించారు కదండి, అహరోను గారి సంతానానికి బెన్యామీను దేశమందలి అనాతోతు అన్న ప్రాంతం వచ్చిందని. మరి ఈరోజు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అని వినేవారికి అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఈ 52 అధ్యాయాల సముదాయంగా ఉన్న ఇర్మియా గ్రంథాన్ని వివరించడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకొని మీ మధ్యలోనికి వస్తున్నప్పుడు ప్రతిదీ ఎన్నో విషయాలు ఆలోచించి ఎంత వీలైతే అంత సమాచారం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ సంవత్సరంలో ఇర్మియా గ్రంథం గురించి 2వసారి మాట్లాడుతున్నాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ విషయం. ఎందుకు అనంటే గుడ్ ఫ్రైడే కంటే ముందుగా 2021 గుడ్ ఫ్రైడే కంటే ముందుగా ఈ గ్రంథం గురించి ప్రతిరోజు కొన్ని విషయాలు అలా ఇంచుమించు 40 రోజుల పాటు ధ్యానించి రికార్డ్ చేసిన సందేశాలన్నీ అనుకోకుండా కొన్ని సాంకేతిక
సమస్యల వలన మాట్లాడినదంతా లేకుండా పోవడంతో, డిలీట్ అయిపోవడంతో మరొకసారి ఈ విధంగా మాట్లాడుతున్నాం. రెండవసారి రిపీట్ చేస్తున్నాం. రెండవసారి ఇలా రిపీట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎంత వీలైతే అంత సమాచారం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి ఇదేదో బలవంతంగా రుద్దుతున్నారు అని ఎవరు అనుకోకుండా ఈ రీసెర్చ్లో అందరము పాల్గొని ఎన్నో నేర్చుకొని మనం దేవునికి దగ్గర అవుదాం. ప్రియులారా, ఒకసారి ఈ వచనం ఎందుకు ఆలోచించాలి? మొదటి వచనం, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఈ భాగాన్ని మళ్ళీ ఆగి ఈ విధంగా ఆలోచించడానికి గల కారణం, ఈరోజు నా ఎదుట నేను చదివి అర్థం చేసుకోగలిగే 4 భాషల బైబిల్ గ్రంథాలను నా ఎదురుగా పెట్టుకున్నాను ఈరోజు. మొదటి వచనం గురించి వ్రాయబడిన మాట ఒకసారి తెలుగు బైబిల్లో నుండి చూద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అని తెలుగు మనందరికీ బాగా పరిచయం ఉన్న, చదివి అర్థం చేసుకోగలిగే తెలుగు బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంగ్లీష్ బైబిల్ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనానికి సంబంధించి ఇంగ్లీష్లో ఏం రాయబడిందో చూద్దాం. ద వర్డ్స్ ఆఫ్ జెర్మియా సన్ ఆఫ్ హిల్కియా, వన్ ఆఫ్ ద ప్రీస్ అట్ అనాతోత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ బెంజమిన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఐ రిపీట్, ద వర్డ్స్ ఆఫ్ జెర్మియా సన్ ఆఫ్ హిల్కియా, అక్కడ కామా ఉంది అక్కడ. వన్ ఆఫ్ ద ప్రీస్ అట్ అనాతోత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ బెంజమిన్, అది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఉన్న ఇంగ్లీష్ వర్షన్. ఇప్పుడు చెప్పినట్లుగా దేవుని కృప వలన ఏవైతే నేను చదివి అర్థం చేసుకోగలనో ఆ బైబిల్ గ్రంథాలని ముందుంచుకొని చేస్తున్న ప్రయత్నం ఇది. ఒకసారి హిందీలో చదువుతున్నాను, చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం హిందీలో. हिल्किया का पुत्र यिर्मयाह जो बेन्यामीन देश के अनातोत में रहने वाले याजकों में से था, उसी के ये वचन है. लेट्स रिपीट, ट्राई टू अंडरस्टैंड. हिल्किया का पुत्र यिर्मयाह जो बेन्यामीन देश के अनातोत में रहने वाले याजकों में से था, याजकों में से था, యాజకులలో ఉన్నవాడు అనంది అక్కడ. ఉసీకే ఏ వచన్ హై. చదవబడిన హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో మొదటి వచనం గురించి ఏం రాయబడిందనంటే, బెన్యామీను అన్న ఒక దేశం ఉందట, ఆ దేశంలో అనాతోతు అన్న ప్రాంతం ఉందట. ఆ అనాతోతు అన్న ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారంటే యాజకులు నివసిస్తున్నారట. అనాతోతులో ఎవరు నివసిస్తున్నారు? యాజకులు నివసిస్తున్నారు. ఆ యాజకులు నివసిస్తుండగా అందులో ఇర్మియా అన్న వ్యక్తి ఉన్నారు. ఆ ఇర్మియా ఎవరి కుమారుడు అంటే హిల్కియా అన్న వ్యక్తికి కుమారుడు అని అర్థం వచ్చే విధంగా హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇలా కనబడుతోంది. ఇప్పుడు కన్నడ బైబిల్లో మొదటి అధ్యాయం మొదటి వచనం, ಬೆನ್ಯಾಮೀನ್ ಸೀಮೆಗೆ ಸೇರಿದೆ ಅನಾತೋತ್ ಊರಿನ ಯಾಜಕ ವರ್ಗದವನು ಹಿಲ್ಕಿಯಾನ ಮಗನು ಆದ ಯೆರೆಮೀಯನ ಪ್ರವಾದನೆಗಳು ಅನ್ನೋದು అక్కడ. కొంచెం స్లోగా చదవడానికి ప్రయత్నిద్దాం. బెన్యామిన్ సీమెಗೆ ಸೇರಿದೆ అనాతోతు ఊరిన యాజక వర్గదవను అని అంటే యాజక వర్గానికి సంబంధించిన అనుంది కన్నడ బైబిల్లో. యాజక వర్గదవను హిల్కియాన మగను ఆద యెరెమీయన ప్రవాదనಗಳು. యాజకులలో ఒకడై అన్న భావం హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు బైబిల్లో వస్తుంటే, కన్నడ బైబిల్లో యాజక వర్గానికి సంబంధించిన అన్న భావం వస్తుంది కన్నడ బైబిల్. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ಬೆನ್ಯಾಮಿನ್ ಸೇಮೆಗೆ ಸೇರಿದ ಅನಾತೋತ್ ಊರಿನ ಯಾಜಕ ವರ್ಗದವನು ಹಿಲ್ಕಿಯಾನ ಮಗನು ಆದ ಯೆರೆಮೀಯನ ಪ್ರವಾದನೆಗಳು. ఈ వచనాన్ని మనం ఇంత సమయం కేటాయించి ఆలోచించడానికి గల కారణం ఏంటంటే, సర్వసాధారణంగా మనం ఒంటరిగా బైబిల్ చదువుకునేటప్పుడు కానీ, లేదా ఈ గ్రంథాన్ని ఇంతవరకు
వివరించిన అనేక మందిలో బాల్యం నుండి మనం విన్న వాటి సందేశాలలో కూడా ఆలోచిస్తే ఆ ఫ్లోలో అలా చదువుకుంటూ పోయేసరికి ఆ మొదటి వచనంలో యాజకులలో ఒకడై అన్న మాటను మనము ఇర్మియా గారి తండ్రికి వర్తింపజేసి యాజకులలో ఒకడై, అక్కడ కామా ఉంది తెలుగులో, యాజకులలో ఒకడై అన్న ఆ మాటను వెంటనే యాజకులలో ఒకడైన హిల్కియా, ఎవరై ఉండొచ్చు హిల్కియా అని అంటే గత 10వ భాగంలో మనము ప్రధాన యాజకుడైన హిల్కియా యోషియా గారి పరిపాలన కాలంలో ఉన్నారు, ఆయన కుమారుడే ఇర్మియా గారు అని ఈ వచనాన్ని డైరెక్ట్గా ప్రధాన యాజకుడైన హిల్కియా గారికి వర్తింపజేస్తారు. ఒకవేళ 10వ ఎపిసోడ్ వినకుండా ఈరోజు ఈ 11వ ఎపిసోడ్ ఎవరైనా వింటూ ఉంటే, రాజులు 2వ గ్రంథం 22, రాజులు 2వ గ్రంథం 22 3వ వచనము 4వ వచనం మనం చూస్తే, రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు, యోషియా గారి పరిపాలనలో 18వ సంవత్సరమందు 4వ వచనంలో ప్రధాన యాజకుడైన హిల్కియా అన్న ఒక వ్యక్తి కనపడుతున్నారు అక్కడ. ఆ సందర్భం 3-4 వచనాలు చదివితే. అందుచేత ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యాజకులలో ఒకడై అన్న మాట హిల్కియా గారిని ఉద్దేశించి వ్రాయబడిన వచనమా, లేక ఇర్మియా గారిని ఉద్దేశించి మాట్లాడిన వచనమా? ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, యాజకులలో ఒకడై అన్న మాట ఒకవేళ అది ఇర్మియా గారిదైతే, యాజకులలో ఒకడై అన్న మాట ఇర్మియా గారిదైతే, ఇర్మియా గారు ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడు కూడానా అన్నది రెండవ ప్రశ్న. ఇకపోతే మూడవ ప్రశ్న అందులోంచి బయటకు వచ్చేది, అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై అని ఉంది కదా. అనాతోతు అన్న ప్రాంతం యాజకులది కదా, యాజకుల కుటుంబంలో నుండి వచ్చాడు కనుక వారి రక్తాన్ని బట్టి ఆ వంశంలో నుండి వచ్చారు కనుక అలా యాజకుడుగా పిలువబడ్డా? 3 ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. ప్రధానంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. మొదటి ప్రశ్న ఏంటి? యాజకులలో ఒకడై అన్నది వారి నాన్నకు సంబంధించినదా, ఇర్మియా గారికి సంబంధించినదా? రెండవ ప్రశ్న, యాజకులలో ఒకడై అన్నది ఇర్మియా గారిదైతే మరి ఇర్మియా గారు ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడు కూడానా అన్న ప్రశ్న రెండవది. ఇకపోతే మూడవది, అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై అనుంది కాబట్టి అనాతోతులో ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. యాజకులు ఉన్నారు గనుక ఆ యాజకుల కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ అన్నట్లుగా రాయబడిందా? అందుకే ఇన్ని 4 నేను అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని గ్రహించగలిగే అవకాశం, సామర్థ్యం దేవుడు ఇచ్చాడు కనుక ఈ 4ని పెట్టి చదువుతున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకేంటి ఆ విషయం? వెళ్దాం, ప్రయాణం చేద్దాం. నిర్గమకాండము చివరి అధ్యాయంలోనికి వెళ్ళి ఈ జవాబును మనం వెతకడానికి, ఈ 3 ప్రశ్నలకు జవాబు, ఈ 3 ప్రశ్నలకు జవాబు ఏమై ఉండవచ్చో ఒకసారి మనం వెతికితే, ఏమై ఉండవచ్చో అని మనం వెతికితే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 3 ప్రశ్నలకు సంబంధించి ఇప్పుడు నుంచి వింటున్న ఒక చిన్ని వివరణ వింటే ఆ స్పష్టత మనకు వచ్చేస్తుంది. చూద్దాం ఏంటో ఇది. నిర్గమకాండము 40వ అధ్యాయము 13 నుండి చూద్దాం. 13 నుండి దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తూ ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టిన తర్వాత అందులో తనకు అనగా దేవునికి, ఆయనకు పరిచర్య చేయుటకు యాజకుల పాత్ర చేయవలసిన బాధ్యత ఎవరికిచ్చాడో ఒకసారి మనం చూస్తే 13వ వచనంలో, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠ వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలను. అహరోను గారు ఎవరు? మోషే గారికి అన్న. వీరు ఎవరిలో నుండి వచ్చారు? అమ్రాములో నుండి వచ్చారు. అమ్రాము ఎవరిలో నుండి వచ్చారు? కహాతులో నుండి వచ్చాడు. కహాతు ఎవరిలో నుండి వచ్చారు? లేవి గారుల నుంచి వచ్చారు. లేవి ఎవరిలో నుండి వచ్చారు అని అంటే యాకోబు గారుల నుండి వచ్చారని మనకు తెలుసు. అలా 13వ వచనం, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి
అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. అహరోను గారికి ఆయన కుమారులకును దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయుటకు ఈ కట్టడ, ఈ విధి దేవుడు కేవలం అహరోను గారు అతని కుమారులు బ్రతికున్నప్పుడు మాత్రమే వర్తింప చేయకుండా దేవుడు ఉపయోగించిన మాట ఏమన్నాడంటే, తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను అని ఈ కట్టడను, ఈ ఆజ్ఞను దేవుడు అహరోను గారి కుటుంబానికి తరతరములు ఉండాలని నిర్ణయించాడు. ఇకపోతే అహరోను గారి కుమారులకు దేవుడే స్వాస్థ్యం అన్న విషయం మనము గత భాగాల్లో విన్నాం. మరొకసారి ఆ వచనాన్ని మనం చూడగలిగితే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు దేవుడు అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటున్నాడు అక్కడ. ఇప్పుడు నిర్గమకాండము 40వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకున్న ఆ 3 వచనాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుండి సంఖ్యాకాండం 18:20కి వస్తే దేవుడు అంటున్నాడు, అహరోను, ఇశ్రాయేలుల మధ్య నేను నీకు స్వాస్థ్యం పంచిపెట్టాను, నేనే నీకు స్వాస్థ్యం, నీకును నీ కుమారులకును నేనే స్వాస్థ్యం అంటున్నాడు. అలా ఈ మాటను బట్టి వీరు వాగ్దాన దేశంలో చేరుకున్న తర్వాత గతంలో మనం చూసిన కొన్ని వచనాలను చూసి తిరిగి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం 21. యెహోషువ గ్రంథం 21 మొదటి 3 వచనాలు ఆలోచిద్దాం ఒకసారి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు వద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు మాకు చీటీ వేసి మాకు స్వాస్థ్యం ఇవ్వలేదే అని అడగట్లేదు. వీళ్ళు ఏమడుగుతున్నారు? మేము నివసించటానికి, ఉండటానికి పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. మరి లేవి పిల్లలు ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. కహాతులో నుండే అమ్రామ్ వచ్చారు, అమ్రామ్లో నుండే అహరోన్ గారు వచ్చారు. ఇలా లేవీయుల కొరకు చీటీ వేసినప్పుడు, వారు ఎక్కడ ఉండాలి ఈ దేశంలోని చీటీలు వేసినప్పుడు, గెర్షోను, కహాతు, మెరారి అని ఈ ముగ్గురికి వారు నివసించడానికి పురములను, గ్రామములను, పొలములను అన్నీ ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురితో పాటు దేవుని సన్నిధిలో యాజక ధర్మం చేయవలసిన అహరోను గారి కుటుంబానికి కూడా ఒక చీటీ వేస్తారు. అలా లేవీయులకు 4 చీటీలు పడతాయి. ఈ 4 గెర్షోను, కహాతు, మెరారి అన్న ఈ కుటుంబాలకు, ఈ వంశాలకు సంబంధించి 3 చీటీలు వేయబడి అహరోను గారికి కూడా ఒక చీటీ వేయబడితే, అహరోను వంశపు వారు ఎక్కడ నివసించారో అన్న విషయాన్ని గత భాగాల్లో చూసాం. ఇంకొకసారి చూద్దాం ఇప్పుడు అవసరాన్ని బట్టి. 4వ వచనంలో, వంతు చీటీ కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను, లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా వచ్చింది మొదటిది. ఇలా అహరోను గారికి వారు ఉండటానికి ఇస్తుండగా ఏ స్థలం వచ్చిందో చూద్దాం. 13 నుండి 16 వచనాలను చదువుకుంటూ వస్తే, యాజకుడైన అహరోను సంతానపు వారికి, అని చూడండి జాగ్రత్తగా, యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, ఎత్తీరును దాని పొలమును, ఎష్టెమోయును దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, ఆయినిని దాని పొలమును, యుట్టయును దాని పొలమును, బేత్షెమెషును దాని పొలమును, అనగా 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు బెన్యామీను దేశానికి వస్తున్నారు.
బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబాను దాని పొలమును, అనాతోతును అనేది చూడండి. అక్కడ అహరోను గారి పిల్లలకు వారు నివాసం ఉండటానికి వచ్చిన ప్రాంతాలలో ఎన్నో కనపడుతున్నాయి. ఆ అన్నింటిలో ఒక ప్రాంతం కనపడుతుంది, అనాతోతు అన్న ప్రాంతం. ఇప్పుడు ఒకసారి హిస్టరీ రీక్యాప్ చేసుకుంటే, ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దాన దేశం పొందుకున్న తర్వాత యెహోషువ గారి కాలంలో, ఆయన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ఇలా ఒక ముక్కలో చెప్పేస్తున్నానే కానీ న్యాయాధిపతుల కాలము నుండి రాజుల కాలం అయిపోయేసరికి కొన్ని వందల సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. అన్ని వందల సంవత్సరాలు దాటిపోయేసరికి అనాతోతు అన్న ఊరిలో కేవలం 2, 3, 4 ఉంటారా? అహరోను గారి సంతానానికి యెహోషువ గ్రంథంలో పంచిపెడితే మనం ఇప్పుడు చదువుతున్నది ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం. ఏనాటిది? క్రీస్తు పూర్వం 586లో వీరు చెరపట్టబడితే యూదులు, మరి క్రీస్తు పూర్వం 600, 630, 620 ఈ కాలానికి సంబంధించినది. మరి యెహోషువ గారు వీరికి పంచిన కాలం ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం 1400 కాలము నాటిది. అది 1410, 1405 ఈ కాలానికి సంబంధించిన వివరాలు అక్కడ చదువుతున్నాం. ఇన్ అండ్ అరౌండ్ 1400 ఇయర్స్ అనుకుందాం. 1400 ఎక్కడ? క్రీస్తు పూర్వం 586 ఎక్కడ? లేదా క్రీస్తు పూర్వం 620, 630 సంవత్సరాలు ఎక్కడ? అందుచేత కాలక్రమేణా వీరి సంతానం చాలా అభివృద్ధి చెందిపోయింది. వీటన్నిటినీ మనసులో పెట్టుకొని అనాతోతు అన్న ప్రాంతం ఎవరికి వచ్చింది అనంటే ఎక్కడి నుండి చూసాం మనం? నిర్గమకాండం 40 నుండి సంఖ్యాకాండం 18కి వెళ్ళి సంఖ్యాకాండం 18 నుండి యెహోషువ గ్రంథం 21కి వచ్చాం మనం. అంటే అనాతోతులో యెహోషువ గారి కాలంలో ఆ పంచిపెట్టినప్పుడు నివసించిన వారు తక్కువ మంది ఉంటారా? ఇర్మియా గారి కాలంలో నివసించిన వారు తక్కువ మంది ఉంటారా? అప్పట్లో ఇంకా తక్కువ మంది జనాభా. కాలక్రమేణా విస్తరించింది. అది విస్తరించింది. ఇప్పుడు మన భాషలోనే అనుకుందాం. ఇప్పుడు నేను ఉన్నానండి, శాంసన్ పీటర్స్ అని అంటారు. ఈ పీటర్స్ అన్న ఈ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే మా ముత్తాతల నుండి వచ్చింది. మా ముత్తాతల నుండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న వాళ్ళ నాన్న పేరు జాషువా పీటర్స్ గారు. నాన్నగారు మనోవా పీటర్స్. అలా వరుస క్రమంలో రావడంతో ఈ పీటర్స్ అనేది నేను కూడా జాయిన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన ప్రాంతాల్లోనే ఒకే వంశానికి సంబంధించి ఒకే సర్నేమ్కి సంబంధించి ఒక ఊరిలో చాలామంది ఉంటారు. ఈ చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు ఎలా వచ్చారు అని అడిగినప్పుడు మా అందరికీ ఒక ముత్తాత ఉన్నాడండి, ఆయన పిల్లల మేమేమంతా ఈ ఊరిలో అంతా అలా చదివి ఉన్నాం. కాబట్టి ఆ ఊరంతా సుమారుగా ఒక 80, 90, 100% కొన్ని సందర్భాల్లో ఎవరిని అడిగినా ఎవరిని తాకినా వారి సర్నేమ్ మొత్తం అదే ఉంటుంది. కారణం ఏంటంటే వీరందరూ ఒకే తండ్రిలో నుండి వచ్చారు. వారి వంశాన్ని బట్టి అప్పుడే పుట్టిన పసిబిడ్డ కొంచెం మాటలు నేర్చుకునేసరికి వారి పేరు చెప్పి మేము పలానా వారం, మా వర్గం పెద్దది, మా బలం పెద్దది అని చిన్నప్పటి నుంచే ఈ బిడ్డ బుసలు కొడుతుంటాడు ఆ వంశం పేరు చెప్పి. ఇవి మనం అర్థం చేసుకోగలిగితే కొంచెం మనసు పెట్టి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో అన్న మాట హిల్కియా గారిదా లేకపోతే ఇర్మియా గారిదా? ఎందుకంటే మనం చేసే పొరపాటు, యోషియా గారి పరిపాలనలో ప్రధాన యాజకుడుగా హిల్కియా గారు కనబడుతున్నారు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇర్మియా గారు ఎవరి కాలంలో ఉన్నారనంటే రాజైన యోషియా గారి పరిపాలన కాలంలో కనపడ్డారు. కనుక వెంటనే మనము ముందు వెనుక ఆలోచించకుండా ఆ యాజకుని కుమారుడే. దీనికి సంబంధించి గత ఎపిసోడ్లో చాలా విన్నాం. కానీ ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై అనుంది. అక్కడ అనాతోతులో కాపురమున్న యాజకులు అనేక మంది ఎలా వచ్చారంటే అహరోను గారి సంతానంలో నుండి వచ్చారు. ఇది హిస్టరీ చదివితే. అలా అహరోను గారి సంతానములో నుండి వచ్చిన యాజకులు అనాతోతులో నివసిస్తుండగా ఆ అనాతోతుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇర్మియా. ఆయన ఎవరి కుమారుడు అంటే హిల్కియా కుమారుడు.
ఆ ప్రధాన యాజకుడే, అనగా రాజైన యోషియా గారి పరిపాలనలో కనపడుతున్న ప్రధాన యాజకుడైన హిల్కియా ఆయన కుమారుడే ఈ ఇర్మియా, లేదా ఆయనే ఈ హిల్కియా అనడానికి మనకు ఆధారాలు కనపడట్లేదు ఆ వచనాన్ని చదివితే. ఈ ఊరు మొత్తంలో యాజకులు ఉన్నారని చెప్తుంది ఆ వచనం. అనాతోతు అన్న ఈ ఊరిలో యాజకులు ఉన్నారట. ఆ యాజకులలో ఇర్మియా గారు ఉన్నారట. ఆయన హిల్కియా గారి కుమారుడు. అలా ఉంది వాక్యం ఈ 4 గ్రంథాలు మనం చదివితే. లెట్ us see one more time. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై అని కామబెట్టి హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. అక్కడ అనాతోతులో కాపురం ఉన్నారు కనుక ఆ వంశాన్ని బట్టి హిల్కియా గారు కూడా యాజకుడు అన్న ట్యాగ్ తగిలించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ వచనంలో ఇర్మియా గారు ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆ యాజకుల కుటుంబాలలో ఉన్నాడు కనుక అలా యాజకుల్లో ఒకడై ఉన్నాడు అని కామన్ అండ్ నార్మల్ సెన్స్ వచ్చే విధంగా పరిచయాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు ఈ గ్రంథంలో, ఈ మొదటి వచనంలో. ఇదే మాటను విని వింటుంటే ఇంతకేంటో అని మన మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి దీని చుట్టే తిరుగుతున్నానంటే, యాజకులలో ఒకడే అంటే హిల్కియా గారు యాజకులలో ఒకరు అని ఫస్ట్ ఇలా ట్యాగ్ చేస్తాం. తర్వాత 2, వాళ్ళ నాన్నది కాదు ఇది, ఇర్మియా గారు ప్రవక్త మాత్రమే కాదు ఆయన యాజకుడు కూడా అని తొందరపడి మనం చెప్పే అవకాశం ఉంది. కానీ 4 గ్రంథాలను మనం చదివితే మనకు అర్థమవుతుంది, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులు ఉన్నారు. ఆ యాజకులలో హిల్కియా కుమారుడైన ఇర్మియా ఈ వాక్యాలు చెప్పాడని ఉంది అక్కడ. ఇది ఈ వచనంలో రాయబడిన మాట. తెలుగులో అలా ఉంది. అదే భావం మనకు హిందీలో కూడా, हिल्किया का पुत्र इर्मिया जो बेन्यामीन देश के अनातोत में रहने वाले याजकों में से था, उसी के ये वचन है. इंग्लिश शुद्धम. The words of Jeremiah, son of Hilkiah, one of the priests at Anathoth in the territory of Benjamin. ఇప్పుడు కన్నడ బైబిల్ చదివితే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బెన్యామిన్ సీమెకి సేరిదే అనాతోతు ఊరిన యాజక వర్గదవను అని అంటే యాజక వర్గానికి సంబంధించిన కుటుంబాలలో నుండి వచ్చిన ఇర్మియా అని ఉంది అక్కడ. దాన్నే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మన భాషను బట్టి యాజకులలో ఒక్కడే. ఇంతకు యాజకులలో అన్న మాట ఎందుకు వచ్చింది అని అంటే, యెరూషలేం మందిరంలోకి వెళ్ళి ఇర్మియా గారు యాజక ధర్మం చేస్తూ డ్యూటీలు చేస్తూ విధులు చేస్తూ ఉన్నాడని కాదు దాని భావం. అనాతోతులో యాజకులు ఉన్నారు, ఆ యాజకుల కుటుంబాలలో నుండి వచ్చిన ఇర్మియా. అలా అర్థం చేసుకోవాలి మొదటి వచనాన్ని. దాదాపుగా అరగంట అవుతుందేమో మాట్లాడుతూ. యాజకులలో ఒకడై అన్నమాట హిల్కియా, యాజకులలో ఒకడై హిల్కియా అన్నమాట. హిల్కియా అన్న వ్యక్తి ఆ కాలంలో యెరూషలేములో పనిచేస్తున్నాడు అని వెంటనే మనం మొదటి వచనానికి నిర్ధారణకు రాకూడదు. ఎందుకనంటే అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో అని ఉంది అక్కడ. 2, ఇర్మియా గారు ప్రవక్త మాత్రమే కాదు ఆయన యాజకుడు కూడా అనడానికి అవకాశం కూడా ఉంది అక్కడ ఆ వచనంలో. ఎలా అవకాశం ఉంది? యాజకులలో ఒకడై అని కామా పెట్టి హిల్కియా కుమారుడైన ఇర్మియా అని ఉంది అక్కడ. మరి ఇర్మియా గారు ప్రవక్త మాత్రమే కాదు యాజకుడు, యెరూషలేములో బలులు అర్పిస్తున్నాడు, పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు. ఆయన కూడా జనాలు తీసుకొని వచ్చే, ప్రజలు తీసుకొని వచ్చే బలులన్నీ తీసుకొని ఆయన కూడా సేవ చేస్తున్నాడు అని త్వరపడి నిర్ణయానికి వస్తే మనం అక్కడ కూడా పొరపాటు చేసిన వారం అవుతాం. ఆ పొరపాటు చెయ్యకూడదనే నిర్గమకాండంలో అహరోను గారి ప్రతిష్ట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. అహరోను గారి సంతానానికి ఇచ్చినటువంటి స్థలాలలో అనాతోతు అని ఒక స్థలం ఉంది. అక్కడ అహరోను గారి సంతానం విస్తరించింది. అక్కడ నివసించిన యాజక వర్గానికి సంబంధించిన కుటుంబాలలో నుండి వచ్చిన ఇర్మియా. ఇది మొదటి వచనం. ఆల్ రైట్. కాబట్టి మొదటి వచనాన్ని చాలా జాగ్రత్తగా, తొందరపడి యాజకుడైన హిల్కియా కుమారుడు ఇర్మియా అనేది ఒక వర్గం ఉంది ప్రపంచంలో,
ఇర్మియా గారు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడు కూడా. చూసారా, అనాతోతులో ఉన్న యాజకులలో ఒకడే అనంటే ఆయన కూడా యాజక డ్యూటీ చేస్తున్నాడు అని త్వరపడేలా అనే అవకాశం ఉంది. మరియు ఇవన్నీ ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, యాజక వర్గానికి సంబంధించిన అని బైబిల్ మనకు అర్థం ఇస్తోంది కనుక అనాతోతులోనికి యాజకులు ఎలా వచ్చారు, ఆ వంశంలో పుట్టిన బిడ్డ ఇర్మియా అనుంది అక్కడ వాక్యం. దాని భావం అలా కనబడుతోంది. కాబట్టి ఏదో న్యూస్ పేపర్ చదివినట్లు, టెక్స్ట్ బుక్ చదివినట్లు హడావిడిగా అలా చదువుకొని వెళ్ళిపోకూడదు. దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు 2-3 వచనాల్లోనికి వెళ్దాం. 2-3 వచనాలను కూడా అర్థం చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. మొదటి వచనం అయిపోయిందిగా, ఎంతో కష్టపడితే ఈరోజు సక్సెస్ఫుల్గా ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలలోని మొదటి అధ్యాయంలోని మొదటి వచనాన్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నించడానికి 10 భాగాలు దాటుకొని 11వ భాగంలో కూడా సగం అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు 2-3 వచనాలలో ఉన్న భావాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిద్దాం. ఆల్రైట్, ఏంటి మొదటి 3 వచనాలకు? ఇంట్రడక్టరీ వర్డ్స్ అబౌట్ జెర్మియా, ఇర్మియా గారి గురించిన పరిచయ మాటలు. ఇప్పుడు మనము మొదటి వచనాన్ని ముగించుకొని 2వ వచనంలో ప్రవేశిస్తున్నాం. ఈ 2వ వచనం మరియు 3వ వచనం అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి. ఇది కూడా మళ్ళీ ఒక 4-5 ఎపిసోడ్లు మాట్లాడేస్తాడేమో అని అనుకోకండి. మనకు మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే ఓర్పు, సహనం, ఇవి చాలా తక్కువ. వెంటనే ఇలా చదువుకుంటేనే మనకు వచ్చేయాలి, చదువుకున్న వెంటనే. ఎప్పుడైనా బిడ్డను నర్సరీనో ఎల్కేజీనో జాయిన్ చేస్తే, స్కూల్లో జాయిన్ చేయించిన వెంటనే 10th క్లాస్ పాస్ అవుతాడో చెప్పండి? 10వ తరగతి పాస్ అవ్వడానికి 13 ఏళ్ళు కష్టపడాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. 10th క్లాస్ పాస్ అవ్వడానికి, మినిమం 10th పాస్ అవ్వడానికి 13 ఏళ్ళు ఎదురు చూడాలి. ఇప్పుడు నేను 13 ఏళ్ళు ఎదురు చూడమని చెప్పట్లేదుగా. 2 నిమిషాలు వెయిట్ చేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. చూద్దాం. అది 2వ వచనం. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. దీని కొరకు మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్ని ఎక్సర్సైజ్, నేను ఒక లిస్ట్ తయారు చేశాను. స్క్రీన్ మీద మీకు కనబడుతోంది, చూద్దాం. అది స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఈ టేబుల్లో కాలం ఏ కింగ్ అంటే రాజు, కింగ్ జోసాయా, ఇంగ్లీష్లో జోసాయా అని అంటే రాజైన యోషియా అని అర్థం. ఇక రాయబడిన మాట రాజైన యోషియా. ఆ వచనం దగ్గర పెట్టుకోండి. ఏ వచనం? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. రాజుల చరిత్ర మొత్తం మీకు వివరించడం జరిగింది అప్పట్లో. ఈ సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంత విన్నాం మనం. అలా 2వ వచనంలో ఆమోను కుమారుడైన యోషియా. ఇంతకీ ఆమోను ఎవరు? దావీదు గారి సంతానంలో నుండి వచ్చిన రాజులలో మనకందరికీ బాగా సుపరిచితుడైన హిజ్కియా గారి కుమారుడు మనష్షే అయితే, మనష్షేకు జన్మించినటువంటి కుమారుడే ఆమోను. ఆమోను కుమారుడే యోషియా. ఇలా యోషియా గారి పరిపాలనలో 13వ సంవత్సరమున ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైందట. ఇప్పుడు మీకు కనబడుతుంది. ఎందుకు యోషియా గారిది ఈ విధంగా బ్లూ కలర్లో హైలైట్ చేయడానికి గల కారణం, ఆయన దేవుని దృష్టిలో చాలా మంచిగా, చాలా యథార్థవంతునిగా జీవించిన రాజు కనుక దాన్ని ఇండికేట్ చేయడానికి ఆ కలర్ అలా పెట్టాల్సి వచ్చింది. మరి కింద కనబడుతున్నవి రెడ్ కలర్లో ఉన్నాయి. రెడ్ కలర్లో ఉంచడానికి గల కారణం ఏంటంటే, వారు దేవునికి నమ్మకస్తులుగా, యథార్థంగా వారు ప్రవర్తించలేదు కనుక. డేంజర్, రెడ్ ఈజ్ సింబల్ ఫర్ డేంజర్. ఇలా రాజైన యోషియా గారి కాలంలో నంబర్స్ వేసాను చూడండి. మీకు కుడివైపున కాలం బి, కాలం సి, కాలం డి, ఇలా వేసుకుంటూ వెళ్తే ఇయర్ 1 ఇర్మియా గారు లేరు, ఇయర్ 2 లేరు, ఇయర్ 3 లేరు, ఇయర్ 4 లేరు ఇర్మియా గారు, ఇయర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 యోషియా గారి పరిపాలన ప్రారంభమైన మొదటి సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు
ఇర్మియా గారి గురించి ప్రస్తావన లేదు అక్కడ మనకి ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గారి ప్రస్తావన ఎప్పుడొచ్చింది అని అంటే ఆమోను కుమారుడైన యోషియా పరిపాలనలో 13వ సంవత్సరమున ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎందుకు ఈ విషయాలు చూపిస్తున్నానంటే ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక వచనం ఉంటుంది, దయచేసి తీయండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను అన్న ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనము ఇర్మియా గారి గురించి చెప్పేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఇర్మియా గారు దేవుని తరపున నిలబడి ఆ ప్రజలు, అవిధేయులైన ఆ ప్రజలకు ఆయన పడిన కష్టం, ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఈరోజు మనం ఈ విధంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీసీ అండర్ ఏసీ కూర్చొని వింటున్నాం ఇలాంటి విషయాలన్నీ. ఫ్యాన్లు వేసుకొని చక్కగా ఏసీలు వేసుకొని మన ఇళ్ళలో కూర్చొని వింటున్నాం. కానీ ఇర్మియా గారు ఆ యెరూషలేం ప్రజలకు, యూదా జనాంగానికి దేవుని సేవ ఎంతో గొప్పగా చేశాడు. అంత గొప్పగా చేసిన వ్యక్తి గురించి తక్కువ చేసి మనం ఎప్పుడు మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి మాట్లాడకూడదు. కారణం ఏంటంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాము అనే భావం ఎందుకు వస్తుంది అని అంటే ఈ 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 25 3వ వచనంలో ఏమని రాస్తుందో ఒకసారి దయచేసి చూడండి. ఆమోను కుమారుడును యూదారాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలక్కడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి అని ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడట? 23 సంవత్సరాలు దేవుని వాక్కు ప్రత్యక్షమైతే ఆ 23 సంవత్సరాలు పెందలక్కడ లేచి ఆ మాటలు ప్రకటించుచూ వచ్చాడట. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం విన్న ప్రసంగాలలో కావచ్చు, మనం ఎవరికైనా ఇక్కడ సేవకులుగా ఎవరైనా వింటూ మనం ఎవరికైనా ఇర్మియా గారి గురించి చెప్పినప్పుడు ఆయన 23 సంవత్సరాలు ప్రకటించాడు అని కూడా మనం కూడా చెప్పిండొచ్చు. తెలియని స్థితిలో ఉన్నప్పుడు నేను కూడా ఈ పొరపాటు చేసిన వాడినే. తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడ్డాను. ఇర్మియా గారు ఆనాటి యూదా జనాంగానికి చేసిన సేవ 23 సంవత్సరాలు కాదు సుమా. ఎన్ని సంవత్సరాలు చేశాడో, ఎన్ని సంవత్సరాలు వారికి ప్రకటించాడో. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలకు వచ్చేయాలి మనం. 2-3 వచనాలలో ఏం రాస్తుందో చూడండి జాగ్రత్తగా. ఆమోను కుమారుడును యోషియా యూదాకు రాజై ఉండగా అతను ఏలుబడి 13వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. అంటే రాజైన యోషియా గారు సింహాసనం మీద కూర్చున్న 13వ సంవత్సరానికి ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. అంటే ఇక్కడ టేబుల్ చూద్దాం. ఇప్పుడు టేబుల్ కనపడుతూ ఉంది కదా మీకు. కింగ్ జోసాయా అనంటే యోషియా గారు, రాజైన యోషియా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయిపోయింది. యోషియా గారు 13వ సంవత్సర కాలం ప్రారంభమైన ఆ రోజుల్లో ఇర్మియా గారికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అంటే రాజైన యోషియా గారు 13వ సంవత్సర పరిపాలనలో ఇర్మియా గారు ప్రకటించిన ఏ సంవత్సరం ప్రారంభమైంది? మొదటి సంవత్సరం ప్రారంభమైంది. అంతేనా? నంబర్ 1. ఇప్పుడు యోషియా గారి పరిపాలన కాలం రాజుల గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే యోషియా గారు ఎన్ని సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడో చూద్దాం ఒకసారి. యోషియా గారు సింహాసనం మీద ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడో ఒకసారి మనం చూస్తే రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 22. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను.
31 ఇయర్స్ యోషియా గారు పరిపాలించారు. ఈ 31 ఇయర్స్ యోషియా గారి పరిపాలనలో ఇర్మియా గారికి దేవుని వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమైంది? యోషియా గారి పరిపాలనలో 13. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు 2021లో ఉన్నాం. మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు. ఎప్పుడు పుట్టావు నాయన అని అంటే, భారతదేశానికి 75వ స్వాతంత్ర దినం జరుపుకున్నప్పుడు నా బిడ్డ పుట్టాడు అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి? మన దేశానికి 75వ స్వాతంత్ర దినోత్సవం మన దేశంలో అందరూ జరుపుకున్నప్పుడు నా బిడ్డ పుట్టాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఈ బిడ్డ ఏ సంవత్సరంలో పుట్టినట్లు? 2021లో. అంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకు ఈ బిడ్డ జన్మించాడు. ఈ బిడ్డకు ఏ సంవత్సరం మొదలైంది? ఇప్పుడు మొదటి సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ బిడ్డకు మొదటి సంవత్సరం మొదలయ్యేసరికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు దాటిపోయింది. ఆల్ రైట్, ఈ విషయం మీకు అర్థమైతే ఇర్మియా గారు సువార్త ప్రకటించే సమయం ప్రారంభమయ్యేసరికి యోషియా గారి పరిపాలన ఎంతకాలం అయిపోయింది? 12 సంవత్సరాలు అయిపోయి 13కు వచ్చేసింది. ఇలా యోషియా గారి 13వ సంవత్సరంలో ఇర్మియా గారు నోరు తెరిచి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలలో ఇర్మియా గారు ఎంతకాలం ప్రకటించాడట? చూడండి ఆ వచనం ఒకసారి. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకును, అనగా సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. రాజైన యోషియా గారి 13వ సంవత్సరం నుండి సిద్కియా పరిపాలించిన 11వ సంవత్సరం వరకు ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ వచ్చిందట. ఈ లెక్క మనకు తెలియాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు సులభంగా అర్థమవడానికి స్క్రీన్ మీద యోషియా గారి పరిపాలన 13వ సంవత్సరం వచ్చినప్పుడు ఇర్మియా గారికి ఎన్నో సంవత్సరం ప్రారంభమైంది? సువార్తల్లో ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరం స్టార్ట్ అయింది. అలా యోషియా గారు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అంటే రాజుగా? 31 సంవత్సరాలు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అలా లెక్కేస్తే యోషియా గారి పరిపాలన 31వ సంవత్సరం వచ్చేసరికి ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాల సువార్త పరిచర్య పూర్తి చేసుకున్నారు? 19 సంవత్సరాల సువార్త పరిచర్య యోషియా గారి కాలంలోనే అయిపోయింది. ఇప్పుడు యోషియా గారు నిద్రించిన తర్వాత ఆయన కుమారుడైన యెహోయాహాజు ఎన్ని నెలలు సింహాసనం మీద కూర్చున్నాడో చూద్దాం ఒకసారి. రాజులు 2వ గ్రంథం 23, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనంలో యోషియా గారి కుమారుడైన యెహోయాహాజు అన్న వ్యక్తి ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 మాసములు ఏలెను. ఎన్ని మాసములు? 3 మాసములు. అంటే యోషియా గారి కాలంలో 19 సంవత్సరాలు, యెహోయాహాజు 3 నెలలు, అంటే 19 సంవత్సరాల 3 నెలలు పూర్తి అయ్యింది. ఆల్ రైట్, అలా యెహోయాహాజు తర్వాత యోషియా గారి కుమారుడైన యెహోయాకీము పరిపాలిస్తాడు. అది కూడా చూద్దాం. 34వ వచనం. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించాడు ఐగుప్తు రాజు. 36వ వచనం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అలా ఇప్పుడు యెహోయాహాజు 3 నెలలు అన్న విషయం ఇందాక చూసాం. అలానే ఇప్పుడు యెహోయాకీముకు సంబంధించి ఈ యెహోయాకీము ఎన్ని సంవత్సరాలట? 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలలో చూద్దాం అది 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే యెహోయాకీము 11 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకునేసరికి ఇర్మియా గారి సువార్త పరిచర్య కాలం ఎంత పూర్తి అయిందనంటే 30 సంవత్సరాల పరిచర్య కాలం పూర్తయింది. 30 సంవత్సరాల పరిచర్య కాలం
యెహోయాకీము ఉండగానే అయిపోయింది ఇర్మియా గారిది. ఎందుకు? ఇర్మియా గారి పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? యోషియా గారి 13వ సంవత్సరం ప్రారంభమైంది. వీరి నాన్న బ్రతికున్న రోజుల నుంచి ఇర్మియా గారు సువార్త ప్రకటిస్తున్నాడు అక్కడ. వీరి నాన్న సింహాసనం మీద కూర్చున్నప్పుడు నుండి ఆ కాలం ప్రారంభమైన మధ్యలో ప్రారంభమైంది యోషియా గారి పరిపాలనా కాలంలో. 30 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ 30 సంవత్సరాలు అయింది? యెహోయాకీము అన్న ఈ రాజు తన 11 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆయన లేకుండా పోయేసరికి ఇర్మియా గారి సువార్త పరిచర్య 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత యెహోయాకీము యొక్క కుమారుడు ఇర్మియా గారి 30 సంవత్సరాల పరిచర్యలో అప్పుడు రాజుగా ఉన్న వ్యక్తి యెహోయాకీము అని చూసాం. యెహోయాకీము కన్ను మూసిన తర్వాత ఆ దేశ జనులు యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీనును రాజుగా అక్కడ నియమించడం జరుగుతుంది. ఈ యెహోయాకీను ఎన్ని రోజులు ఆ సింహాసనం మీద కూర్చుంటాడో ఒకసారి మనం చూస్తే, యెహోయాకీము రాజు, కీను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నాన్న పేరేమో యెహోయాకీము, కుమారుని పేరేమో యెహోయాకీను. ఈ యెహోయాకీను 3 మాసముల 10 రోజులు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడు. 3 months 10 days. రెఫరెన్స్ కొరకు దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. ఈ 9వ వచనంలో యెహోయాకీను అన్న రాజు కేవలం 3 నెలల 10 రోజులు మాత్రమే సింహాసనం మీద కూర్చుంటాడు. సో దీన్ని బట్టి ఈ 3 నెలల 10 రోజులు వచ్చేసరికి ఇర్మియా గారి సువార్త పరిచర్య 30 సంవత్సరాల 6 నెలల 10 రోజులు అన్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఎలా? యెహోయాకీము అన్న రాజు తన సింహాసనం నుంచి దిగిపోయే సంవత్సరానికి ఇర్మియా గారి సువార్త పరిచర్య కాలం 30 సంవత్సరాల 3 నెలలుగా కనపడింది. తర్వాత యెహోయాకీను యొక్క 3 నెలల 10 రోజులు కూడా కలిపితే అలా 30 సంవత్సరాల 6 నెలల 10 రోజులని మనం అర్థం చేసుకోవచ్చు. యెహోయాకీను తర్వాత ఇదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 36:11 వచనం చూస్తే 11వ వచనంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 36:11 సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. ఇప్పుడు చివరివాడు చూస్తున్నారుగా, కింగ్ జెదకియా అని రాశాను ఇక్కడ, కింగ్ జెదకియా ఇంగ్లీష్లో. సిద్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని అంటే 11 సంవత్సరాలు. ఇలా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలలో చూడ్డానికి చిన్న వచనాలే, 2-3 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చిన్న వచనాలుగా కనబడుతున్నాయి, కానీ అవి ఎంత కాలాన్ని సూచిస్తున్నాయి? 41 సంవత్సరాల 6 నెలల 10 రోజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అక్కడ మనకు. అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం నేర్చుకునే 52 అధ్యాయాల సమాచారం ఉంది చూసారా? 52 అధ్యాయాల సమాచారం అది ఎంత కాలానికి సంబంధించినది అంటే 41 years 6 months 10 daysగా కనబడుతుంది ఇప్పుడు మనం వేసుకున్న లెక్కలను బట్టి. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, మనము ఇర్మియా గ్రంథం 25లో వ్రాయబడిన ఆ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఏమనేస్తామంటే, ఇర్మియా గారు 23 సంవత్సరాలు ప్రకటించినా కూడా యూదా జనాంగం వినలేదు అనేస్తాం మనం. కానీ ఆ 23 సంవత్సరాలకు సంబంధించి ఆ లెక్క అదే అధ్యాయంలో ఉంటుంది, అదే 25వ అధ్యాయంలో ఉంటుంది. ఆ లెక్కను మిస్ అయిపోయి మనము చాలా త్వరగా తొందరపడి ఇర్మియా గారు 23 సంవత్సరాలు ప్రకటించిన యూదా జనాంగం వినలేదు అనే మాట అనేస్తాం. కానీ ఆ లెక్క ఏంటో చూద్దాం. అది కూడా ఇంత చెప్పిన తర్వాత ఆ లెక్క ఏంటో చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ వచనం చూడండి ఒకసారి దయచేసి అందరు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము
4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినీ గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అనుంది అక్కడ. అంటే యెహోయాకీము 4వ సంవత్సరంకి వచ్చేసరికి దేవుని వాక్కు మళ్ళీ ఇర్మియా గారికి ఇంకోటి ప్రత్యక్షమైంది. ప్రియులారా, ఇంతకేంటి ఒకసారి ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనం ఎలాంటి అభిప్రాయంలో ఉంటామంటే, దేవుడు మొత్తం ఒకసారి చెప్పేస్తే వీళ్ళు విన్నదంతా వెళ్ళి వారికి ప్రకటించాడు అని అనుకుంటాం. ఆ పొరపాటు చేయకండి. దేవుడు ఆయా సందర్భాలను బట్టి ప్రవక్తలతో మాట్లాడగా, ఇప్పుడంటే మనకు యూట్యూబ్ ఛానళ్ళు, ఇంటర్నెట్లో, టీవీలు ఇవన్నీ సమస్తం రావడంతో ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మీరు వినేస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతుంటే మీరు వినేస్తున్నారు వెంటనే. కానీ ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇంటర్నెట్ ఉంది, ఎక్కడ యూట్యూబ్ ఉంది, ఏ టెక్నాలజీ ఉంది? ఆ కాలంలో లేదుగా. ఇర్మియా గారికి దేవుడు అప్పచెప్పిన టెరిటరీ బాధ్యత ఏంటనంటే యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రత్యేకంగా యూదా దేశం మీద ఎంతో ఫోకస్ చేసి దేవుడు చెప్పిన ప్రతి మాటని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. కాలినడకన వెళ్ళాలి. ఏ గాడిద మీదనో లేకపోతే గుర్రం మీదనో ఒంటి మీదనో ఎలా ప్రయాణం చేశాడో కొన్ని సందర్భాల్లో అవి కూడా లేకుండా కాలినడకన తిరగాల్సిన పరిస్థితి వచ్చిందేమో. అందరికీ చెప్పి పూర్తి చేసి వచ్చిన తర్వాత ఇంతవరకు చెప్పిండేది వెళ్ళి చెప్పి కంప్లీట్ చేసావు, ఇప్పుడు మళ్ళీ నీకు ఇంకొక వాక్కు తెలియజేస్తున్నాను, ఇది కూడా చెప్పేసి రాపో అని దేవుడు తన దూతల ద్వారా తెలియచేయగా ఆ దర్శనాల్లో కనపడిన విధంగా మళ్ళీ ఆ విషయాలన్నీ వివరించుకుంటా. అలా కాలం గడిచినప్పుడు యోషియా గారి పరిపాలనలో 13వ సంవత్సరంలో ఇర్మియా గారికి వాక్కు ప్రత్యక్షమైతే, ఆ తర్వాతి కాలంలో కూడా మరొకసారి ఒక సందర్భంలో యెహోయాకీము పరిపాలిస్తున్న 4వ సంవత్సరమున దేవుని వాక్కు ప్రత్యక్షమైందట. యెహోయాకీము యొక్క 4వ సంవత్సరానికి ఇర్మియా గారి సువార్త పరిచర్య కాలం ఎంతైందనంటే 23 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ 23 సంవత్సరాలదే ఇర్మియా గ్రంథం 25లో చెబుతున్న మాట. చూద్దాం ఒకసారి. ఈ షీట్ చూడండి, మీ కొరకు నేను చేసిన ఎక్సెల్ ఇది. నేను చేసినది అని అంటే నేను సొంత లెక్కలు వేసుకొని వచ్చినది కాదు, బైబిల్లో ఉన్న లెక్కలను బట్టి చేసినది ఇది. చూద్దాం ఆ లెక్క. యెహోయాకీము పరిపాలించిన 4వ సంవత్సరానికి ఇర్మియా గారి సువార్త పరిచర్య 23 అయిపోయిందట. చూడండి ఇక్కడ మీకు కనబడుతుందిగా, చూసారా? 4వ సంవత్సరం యెహోయాకీము యొక్క 4వ సంవత్సరం. యెహోయాకీము చూస్తున్నారుగా, యెహోయాకీముకు 4వ సంవత్సరం పరిపాలన వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్లో ప్రవక్త అయిన ఇర్మియా గారికి కనబడుతున్న లేదా ఆయన చేసిన పరిచర్య ఎన్నో సంవత్సరం వచ్చింది? 23వ సంవత్సరం వచ్చింది. చూస్తున్నారుగా మీరు తెర మీద ఇది. అలా మనం ఏం చేస్తామంటే దానికి పైన ఉన్న వచనాలు, దాని ఉపోద్ఘాతం, పరిచయాలు వినకుండా త్వరపడి మాట్లాడేస్తుంటాం. ఇర్మియా గారు 23 సంవత్సరాల పరిచర్య చేసినా కూడా వారు వినలేదు అని. ఆయన 23 సంవత్సరాలు మాత్రమే కాదు చేసిండేది, ఆయన 41 సంవత్సరాలకు పైగా చేశాడు. అంటే క్రీస్తు పూర్వం 586లో బబులోనియులు వచ్చి యూదులను చెరలోనికి తీసుకెళ్తే ఆ 586కి ఈ 41 ఇయర్స్ ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఒకసారి క్యాల్కులేటర్ కూడా కనబడుతుంది. 586 ప్లస్ 41 అప్రాక్సిమేట్ యాడ్ చేస్తే 627, 627వ సంవత్సరంలో అప్రాక్సిమేట్గా ఇంచుమించు ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఉండాలి ఈ లెక్కలను బట్టి. దానితో పాటుగా ఇర్మియా గారి వయస్సు ఎంత ఉండొచ్చు అని ఆలోచిస్తే, దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా గారు అంటున్నారు 6వ వచనంలో, దేవా అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అన్నాడు. బాలుడనే అంటే అప్పుడు యంగ్ ఏజ్లోకి ఎంటర్ అయ్యాడు, పసిబిడ్డను. సరే, మన సాటిస్ఫాక్షన్ కొరకు ఈ 627కి ఒక 17 ఇయర్స్ కలుపుదాం, ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే ఇర్మియా గారి జననం అప్రాక్సిమేట్గా ఇంచుమించు 640 నుండి 650 మధ్యలో జరిగి ఉండాలి క్రీస్తు పూర్వం. నేను బాలుడనే అన్నాడు కనుక. ఆల్ రైట్ ప్రియులారా, ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలలో ఆమోను కుమారుడైన యోషియా పరిపాలించిన 13వ సంవత్సరం మొదలుకొని
సిద్కియా పరిపాలించిన 11వ సంవత్సరం వరకు ప్రవక్త అయిన ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమవుచూ ఉండెను అంటే ఆ కాలం ఎంతనో మనం తెలుసుకోవాలి అని అంటే ఆ రాజులు మొన్నటి వరకు అన్ని భాగాలలో విన్న రాజుల చరిత్ర ఉంది చూసారా, వారు పరిపాలించిన కాలం అర్థమైతేనే ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలను ఈ ఇశ్రాయేలులకు యూదులకు ప్రకటించడం మనకు అర్థమవుతుంది. ఈ లెక్క 2-3 వచనాలలో ఉన్న ఈ లెక్కను మనము గమనించక డైరెక్ట్గా 25వ అధ్యాయంలోనికి వెళ్ళి ఈ 23 సంవత్సరములు నేను ప్రకటించుచూ వచ్చిన, నేను పెందలక్కడే లేచి వచ్చి మీకు చెప్పిన, మీరు నా మాట వినకపోతిరి అన్న మాటను బేస్ చేసుకొని ఆయన 23 సంవత్సరాలు మాత్రమే ప్రకటించాడు అని అనుకుని తొందరపడి పొరపాటు చేస్తే మనము తప్పు చేసిన వారం అవుతాం. యెహోయాకీము పరిపాలించిన సంవత్సరాలలో యెహోయాకీము 4వ సంవత్సరానికి వచ్చేసరికి ఇర్మియా గారి సువార్త పరిచర్య కాలం ఎన్ని సంవత్సరాలు ఆయన ముగించుకున్నాడంటే 23 ఇయర్స్ పూర్తి చేసుకున్నాడు. మరి అందరితో ముగించబడలేదుగా. సిద్కియా యొక్క 11వ సంవత్సరం వరకు ఇర్మియా గారు ఉన్నారు. ఈ టేబుల్ చూడండి ఎంత నీట్గా మనకు కనబడుతుందో. ఆ లెక్క ఇర్మియా గారు ఉన్నదానికేమో గ్రీన్ కలర్ ఇచ్చాను, యెహోయాహాజు పరిపాలించినది 3 నెలలు కాబట్టి 3 months అని రాశాను. అలానే యెహోయాకీను పరిపాలించినది 3 నెలల 10 రోజులు, యెహోయాహాజు ఏమో 3 నెలలు, యెహోయాకీము ఏమో 11 సంవత్సరాలు, యెహోయాకీను ఏమో 3 నెలల 10 రోజులు, సిద్కియా 11 సంవత్సరాలు. ఇలా సిద్కియా 11వ సంవత్సరానికి వచ్చేసరికి ఇర్మియా గారి సువార్త పరిచర్య కాలం 41 సంవత్సరాల 6 నెలల 10 రోజుల వరకు వచ్చింది. కాబట్టి మరి 13వ సంవత్సరంలో ఏ డేట్లో ప్రారంభించాడో తెలీదు. అలానే 11వ సంవత్సరం మాత్రం 5వ నెలలో పూర్తయింది అన్నాడు. కనుక వీ కెన్ సే దాట్ 40 సంవత్సరాలు ఇర్మియా గారు సువార్తను ప్రకటించాడు. 40 years. ఈ 40 years అంటే మనకు ఒక విషయం గుర్తు రావాలి. ఇశ్రాయేలీయులను చెరలో నుండి విడిపించడానికి దేవుడు మోషే గారిని పంపించినప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలేమో ఫరో యొక్క ప్యాలెస్లో ఉన్నాడు, మిగిలిన 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత మిగిలిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను విడిపించి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించే పనిలో ఉన్నారు. అలా మోషే గారు ఎలాగైతే 40 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశారో ఇర్మియా గారు కూడా 40 సంవత్సరాలు చేసినట్లు ఇర్మియా గ్రంథంలోని 1వ అధ్యాయం 2-3 వచనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ విషయం గ్రహించక త్వరపడి ఎవరు కూడా ఇక మీదట ఆయన కేవలం 23 సంవత్సరాలు మాత్రమే ప్రకటించాడు అని ఇర్మియా గారి పరిచర్యను చాలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇదంతా విన్న తర్వాత ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం నేర్చుకోవాల్సింది ఇర్మియా గారు 40 సంవత్సరాలు దేవుని మాటలను ప్రకటిస్తే వారు దేవునికి విధేయులు అయి ఉన్నారా లేదా విధేయులుగా లేరా? అదే మనమే ఇర్మియా గారు ప్రకటించిన కాలంలో ఉంటే చక్కగా మనం ఆయన మాటలు విని విధేయులుగా ఉండేవారమేమో అని మనల్ని మనం చాలా నీతిమంతులుగా మనం సమర్థించుకునే అవకాశం ఉంది. ఇదే ప్రస్తావనే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆనాటి పరిసయ్యులతో, శాస్త్రులతో, వీళ్ళందరితో ప్రవక్తలున్న కాలంలో మేము బ్రతుకుంటే మేము ఆ విధంగా వారిని చంపేవాళ్ళం కాదేమో అని వాళ్ళు అనుకుంటుంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు ఒప్పుకుంటున్నారు మీ పితరులు, మీ తండ్రులు ప్రవక్తలను చంపారని, అయితే మీరు వాటన్నిటినీ పూర్తి చేసి ఇప్పుడు నన్ను మీరు చంపబోతున్నారని. వారు కూడా అలా సమర్థించుకున్నారు. ఈరోజు మనం కూడా ఇర్మియా గ్రంథాన్ని ఈ 2-3 వచనాల్లో విన్న ఈ మాటలను బట్టి 40 సంవత్సరాలు ఇర్మియా గారు ప్రకటిస్తే నేను ఖచ్చితంగా విని విధేయునిగా ఉండేవాడినేమో అని మనల్ని మనం ఎలా పోల్చుకుంటామంటే ఆ యూదా జనాంగం కంటే మనం చాలా మంచోళ్ళం అన్నట్లుగా మన అభిప్రాయంలోకి వెళ్ళిపోతాం. నో, వారు ఎలాగైతే అవిధేయులుగా ఉన్నారో ఈ గ్రంథం చదివేటప్పుడు, వినేటప్పుడు మనకు అర్థమవుతుంది. మనం కూడా ఇలా అవిధేయులుగా ఉన్నవారమే. కానీ
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూసి సందేశాన్ని ముగించుకుందాం. 6వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం అవిధేయులమైనప్పటికీ ఆయన కృపావరము చేత మనం ఇంకా బ్రతికి ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ అవిధేయత స్థితిలో నుండి బయటికి వచ్చి దేవునికి విధేయులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ ఎపిసోడ్ని మరొకసారి వినండి, నేర్చుకోండి, బలపడి అనేక మందిని దేవునిలోనికి నడిపించే బాధ్యత మనమందరం చేపడతాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలింపచేయండి తండ్రి. త్వరపడి నిర్ణయానికి వచ్చి మరి ప్రపంచానికి మీ గురించి తప్పుగా చెప్పకుండా బహు జాగ్రత్తగా ఈ మాటలను మేము నేర్చుకుని ఇతరులకు పంచిపెట్టలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు నా తండ్రి. అన్ని సంవత్సరాలు ఇర్మియా గారు సువార్త పరిచర్య చేస్తే మరి ఆనాటి జనాంగం ఎలా ఉన్నారో ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఈ గ్రంథంలో. కానీ ఈరోజు మేము నేర్చుకున్నది, మేము అవిధేయులుగా ఉండక మీకు విధేయులుగా ఉండాలన్న సందేశం ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ తిరిగి మరొక ఎపిసోడ్లో మేము కలుసుకున్నట్టు కృప చూపమని, చేసిన మేలుకై మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి, మాకు చేసిన ప్రతి మేలును బట్టి, మరి ముఖ్యంగా యేసు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణకై మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు ఈ విధముగా వాక్యమును వినిన ప్రతి ఒక్కరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. సెలవు. థ్యాంక్ యూ.